ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఆశ్వేజ మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి దశ దిశ ఎలా ఉండబోతోంది, నవగ్రహాలు వారి యొక్క దశ దిశ ఎలా ఉండబోతోంది, ప్రథమార్థంలో ఎలా ఉంటుంది, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి, ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి. ఎందుకు అంటే గ్రహాలు చలనాలు చేస్తుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి. అయితే ఈ ఫలితాలు, ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మేషరాశి, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఆశ్వీజ మాసం అక్టోబర్ 3 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు 3వ ఇంట కుజుడు, 6వ ఇంట రవి బుధులు, 7వ ఇంట శని సంచారం వలన ఉత్సాహం, ప్రయత్న కార్యములందు జయము, ఆరోగ్యం బాగుంటుంది, విద్య యందు జయము, విందు వినోదాలలో పాల్గొంటారు. సదా విచారము ఉన్నా, రుగ్మతలు ఉన్నా అవి తొలగిపోతాయి. తదుపరి సంవత్సరాంతంలో ఎలా ఉంది చూద్దాము. సంవత్సరాంతంలో గురు, శని, రాహు, కేతు ఈ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము. ఈ సంవత్సరం అంతా శని 11వ స్థానంలో ఉంటాడు, రాహు 12వ ఇంటిలో ఉంటాడు, కేతు 7వ ఇంట సంచరిస్తూ ఉండడం వల్ల ఫలితాలు ఏమిటి అనేది చూద్దాము. గురి ఫలితము సంవత్సరాది నుండి మొదలుకొని జన్మరాశిలో ఉండడం వల్ల స్థానచలనములు ప్రయాణ మూలకంగా నష్టములుగా గోచరిస్తుంది. శని ఫలితం వల్ల సంవత్సరాంతంలో సంవత్సరం వరకు ఆరోగ్యము, ధనలాభము, సంతాన లాభము, చిన్ని చిన్ని రుగ్మతలు, ప్రత్యేక కార్యక్రమాలు అంటే మనం ఏదైతే ఊహించుకుంటామో, ఏదైతే కార్యక్రమాలు అనుకుంటామో అవి స్వల్పంగా చెడిపోయే ప్రమాదం ఉన్నది. తరచూ ప్రయాణాల వల్ల కేతు యొక్క ఫలితము సాహస కార్యములు, శత్రువులు మిమ్మల్ని చూసి వెనుకంజ వేస్తారు, సూక్ష్మ బుద్ధి, సర్వ కార్యములందు జయము, మంచి ఫలితాలను సూచిస్తున్నారు. తదుపరి ప్రథమార్థంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది చూద్దాము. అక్టోబర్ మాసంలో రవి కన్యలో సంచరిస్తుండగా రోగముల నుండి విముక్తి, శత్రువుల నాశనము, ఉద్యోగ ప్రయత్నంలో లాభము, బదిలీలు, స్థానచలనము, పాత బకాయిలు వసూలవుతాయి, ఏరియర్స్ మీ చేతికందుతాయి, ధనలాభం ఉంది, 4 వైపుల నుంచి మీకు ధనం, ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతోంది. తదుపరి బుధుడు సంచారం వల్ల భార్యాభర్తలు, కుటుంబం మధ్య స్వల్ప మనస్పర్ధలు కలగబోతున్నాయి. శుక్రుడు వృశ్చికంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. కుటుంబంలో ఒకంత అనుకూలత లోపించినను ద్వితీయార్థంలో సమసిపోతుంది, సామరస్య వాతావరణాన్ని కలిగిస్తుంది. రాజకీయ నాయకులకు ఈ నెలంతా మంచి విజయాన్ని చవిచూస్తారు. మేషరాశి వారికి ప్రథమార్థంలో కుటుంబంలో అనుకూలత, అన్నదమ్ముల మధ్య సానుకూలత, భార్యాభర్తల మధ్య అత్యంత అన్యోన్యతమైన అవగాహన పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. తదుపరి భూలాభము, ధనలాభము, గృహయోగము కలుగుతుంది. ప్రథమార్థంలో వీరికి అన్ని విధాల, అన్ని రకాలుగా బాగుంది అనిపించేటట్టుగా ఉంది మేషరాశి వారికి. తదుపరి వీరికి ఆరోగ్య విషయంలోనూ, ఆహార విషయంలోనూ కొంచెం శ్రద్ధగా తీసుకోవాల్సిందిగా సూచన చెప్పడం జరిగింది. తదుపరి వీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్టయితే, కొత్త కొత్త ఉద్యోగాల్లో అప్లై చేసుకుందాం అనుకున్న వారికి ఈ మాసం చాలా మంచి మాసం, అనుకూలమైన మాసంగా చెప్పడం జరిగింది. ఈ మాసంలో ప్రథమార్థంలో
స్థానచలనాలు, బదిలీలు సూచనగా ఉంది. మీకు ఇష్టమైన ప్రాంతానికి మీరు బదిలీ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీ పై అధికారులకి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే వారు తగు సూచన చేసి ద్వితీయార్థంలో మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ చేసేటట్టుగా సూచన కనపడుతోంది. మొత్తంగా చెప్పుకున్నట్టయితే మేషరాశి వారికి ఈ మాసం అంతా అత్యంత అనుకూలంగా, ఆహ్లాదంగా, చాలా చక్కని అనుకూలమైన వాతావరణం ప్రథమార్థంలో గోచరిస్తోంది. కుటుంబంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ ఇంట్లో పెద్దలను కానీ, మీ మంచి కోరే స్నేహితులను కానీ సంప్రదించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. తదుపరి మీకు స్నేహితులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా మీకు మాట పట్టింపులను పెట్టుకోకుండా మంచిగా వ్యవహరించవలసిందిగా చెప్పడం జరిగింది. అయితే ప్రథమార్థంలో కొంచెం ఓపిక పట్టి ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే ద్వితీయార్థంలో కనుక మీరు తీసుకున్నట్టయితే మీరు విజయాన్ని చవిచూస్తారు. తదుపరి సంఘంలో గౌరవ మర్యాదలు ప్రథమార్థంలో మీకు కలుగుతాయి. దీన్ని ఇదే రకంగా కాపాడుకున్నట్టయితే ఈ మాసం అంతా మీకు అత్యంత సానుకూలంగా కనపడుతుంది. మాటలు కొంచెం మీరు పొదుపుగా మాట్లాడినట్టయితే, ఆచితూచి మాట్లాడినట్టయితే శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. మీ సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా పని నిమిత్తం కానీ కొంచెం ఓర్పు వహించి వారికి అనుకూలంగా ఉన్నట్టయితే ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారు మీకు సహాయపడే సూచన ఇందులో కనపడుతోంది. మతపరమైన విషయాలలో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. తదుపరి వ్యాపారంలో ఎవరైనా వ్యాపారస్తులు కొత్త వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటే ఈ మాసం మీకు అత్యంత అనుకూలమైన మాసము. రిటైల్ వ్యాపారస్తులకు కానీ, ప్రైవేట్ వ్యాపారస్తులకు కానీ వ్యాపారం కొత్తగా నిర్ణయాలు తీసుకుంటాము అంటే ఈ మాసం చాలా అనుకూలంగా కనబడింది. పార్ట్నర్షిప్ కనుక మీరు చేయాలి అనుకుంటే ప్రథమార్థంలో మీరు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుని ద్వితీయార్థంలో పార్ట్నర్షిప్ కోసం ప్రయత్నం చేయవచ్చు. తర్వాత విద్యార్థులకి చదువు కొంచెం శ్రద్ధ తగ్గినట్టుగా కనపడుతోంది. కానీ మీరు చాలా శ్రద్ధ వహించి ఇతర వ్యాపకాలను తగ్గించుకొని వినాయకుడికి కానీ, సరస్వతీదేవికి కానీ పూజ చేసుకున్నట్లయితే మీకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కనపడుతుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మీరు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే, కెనడా, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటే కనుక ప్రథమార్థంలో వినాయకుడికి ఓం గం గణపతియై నమః అని బుధవారం నాడు గరికమాలను స్వామివారికి సమర్పించి ఉండ్రాళ్ళు కానీ, లేదు అరటిపండు కానీ, ఇంకా కుదరలేని పక్షంలో ఒక చెరుకు గడని కానీ, అది కుదరని పక్షంలో చిన్న బెల్లముక్కను స్వామికి సమర్పించి మీ సంకల్పం కనుక స్వామి ముందు ఉంచితే మీకు అన్ని విధాల ఆటంకం లేకుండా, విఘ్నాలు లేకుండా స్వామి మీకు సహకరిస్తారు. శక్తి ఉన్నవారు సరస్వతి హోమం కనుక చేసుకున్నట్టయితే వజ ఉపయోగించి సరస్వతి హోమం చేసుకుంటే కనుక మీరు అబ్రాడ్ వెళ్ళాలన్న మీ కోరిక విజయం సాధిస్తుంది. అక్కడ మీకు సీట్ వచ్చే అవకాశం కనపడుతుంది. తదుపరి విద్యార్థులకు బుధవారం నియమాలు కనుక పాటించినట్టయితే బుధవారం స్వామివారిని గుడిలో కానీ, లేదా మీ ఇంట్లో కానీ, ఈశాన్య దిక్కులో కానీ, లేదా ఉత్తర దిక్కులో కానీ చిన్న ప్రతిమను పెట్టి కనుక విద్యార్థులకు మాత్రమే చిన్న ప్రతిమను పెట్టి స్వామివారి ముందు మీరు ఒక చిన్న చీటీ రాసి మీరు ఏం చెప్పదలుచుకున్నారో స్వామివారికి చిన్న చీటీ మీద రాసి కనుక స్వామివారి ముందు ఉంచి 4 అక్షంతలు వేసి కనుక నమస్కారం చేసుకుని మీ పనిలో మీరు వెళ్ళినట్టయితే కనుక మీకు తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది. మేషరాశి వారికి కుటుంబంలో అనుకూలమైన అవకాశం కనపడుతోంది. తదుపరి వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేసుకున్నట్టయితే ఈ మాసంలో ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మీకు అవకాశాలు మంచిగా కనపడుతుంది. వరుడు కోసం ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అవుతుంది. వరుడి కోసం ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు ఈ మాసం అంతా మీరు చేసుకోవచ్చు. తదుపరి సంతానం కోసం ఎవరైనా కనుక ప్రయత్నం చేస్తున్నట్టయితే ఈ మాసంలో మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి, పాలతో అభిషేకం చేసి, స్వామివారికి చలిమిడి నైవేద్యంగా పెట్టి ఎర్రని పుష్పాలతో స్వామివారిని అర్చించినా, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని మీరు పఠించినా లేదా విన్నా కానీ చక్కని సంతానానికి అవకాశం కలుగుతుంది. ఇంట్లో తల్లిదండ్రులకి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు కూడా మంచి ఆరోగ్యం, గతంలో మీకు ఏదైనా అనారోగ్యాలు ఉంటే కనుక ఈ మాసంలో మీకు అత్యంత అనుకూలంగా కనబడుతుంది. ఇప్పుడు ఇంతవరకు మన సానుకూలం చూసాము.
కొన్ని పరిహారాలు నక్షత్ర వారీగా నేను మీకు చెప్పబోతున్నాను. ఈ పరిహారాలు మీకు ఎటువంటి కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఆటంకాలు కానీ ఉన్నా ఈ పరిహారాలు సూచనగా మాత్రమే చెప్పడం జరిగింది. అశ్విని నక్షత్రం వారు ప్రతి బుధవారము గణపతికి గరికపాలను సమర్పించి ఓం గం గణపతియై నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించినట్లయితే మీకు ఆటంకాలు కలిగి విఘ్నాలు కలిగిపోతాయి. అరటి పండులు కానీ, చెరుకులు కానీ నివేదించవలసిందిగా సూచన. తదుపరి ప్రతి శుక్రవారము అమ్మవారికి ఇష్టమైన ఎర్రని పూలతో పూజ చేసి ఓం దుం దుర్గాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి 27 సార్లు కానీ, 58 సార్లు కానీ, 108 సార్లు కానీ అమ్మవారి మంత్రాన్ని కనుక జపించినట్లయితే, ఎర్రని పూలతో పూజ చేసి ఎర్రని పండును నివేదించినట్లయితే మీకు సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. తదుపరి కృతికా నక్షత్రం వారు ఆదిత్య హృదయం పారాయణ చేయవలసిందిగా ప్రత్యేకించి సూచన చెప్పడం జరిగింది. ఆదివార నియమాలు పాటించి ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని సూర్యోదయం సమయంలో సూర్యుడికి అర్ఘ్యమిస్తూ, రాగి పాత్రతో అర్ఘ్యమిస్తూ, తులసి మొక్కలో కనుక మీరు పోసి, మీరు ఆరోగ్యరీత్యా కోరుకున్నా, పదవిరీత్యా కోరుకున్నా, మీ కోరికలను స్వామివారి గురించి అర్ఘ్యమించినట్లయితే కనుక స్వామివారు మీకు చేసినట్లయితే ఆటంకాలు తొలగి మీరు అనుకున్న ఫలితాన్ని పొందవచ్చును. ఓవరాల్గా మేషరాశి వారికి ఈ మాసమంతా అత్యంత అనుకూలమైన ఫలితాలను చూస్తారు.